జనవరి 20వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు పెనుగొండ మడక్సిర్ రోడ్లో నారాయణమ్మ కాలనీలో ఒక టీచర్ గారి ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి పట్టపగలు సుమారు 47 తులాల విలువ కలిగిన ఆభరణాలు, బంగారు ఆభరణాలను గుర్తెలు వ్యక్తి దొంగలించారని చెప్పి అదే రోజు సాయంత్రం వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చూసి వెంటనే పెనుగొండ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో అతని గురించి ఇతను మాకు తెలిసిందంటే ఇతను సోహెల్ ఖాన్ అని చెప్పి ఇతను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసుకుంటున్నాడు. ఈ నెల 13వ తేదీ తుమ్కూరులో ఇతని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఆ చోరీ చేసిన ఆభరణాల్లోని ఒక బంగారు కరిగించే వాటిల్లో వేసి అతను బిస్కెట్ లాగానో లేకపోతే రాడ్స్ లాగా తయారు చేసి వాటిని తీసుకు బంగారు అంగడి వాళ్ళకే తాను బంగారు పని చేస్తానని తన దగ్గర ఉన్న కస్టమర్లకు సంబంధించిన బంగారు అని చెప్పేసి ఇతను అమ్మేవాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత 13వ తేదీ అరెస్ట్ చేయడం జరిగింది. 14వ తేదీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇతన్ని హైదరాబాద్లో ఎవరికైతే ఇతను అమ్మినాడో వారి నుంచి ఈ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది.